సార్ వెళ్దామా? లేదు, మడత మంచాలు అద్దెకిస్తారేమో కనుక్కోండి. నైట్కి ఇక్కడ పండుకొని పొద్దున్నే వెళ్ళేసి అందరం కలిసి వెళ్దాం. రా, వచ్చి డ్రైవ్ చేయి. నువ్వు ఎక్కడికా? నువ్వు వెనకాల కూర్చో. నువ్వు రా. ముందు కూర్చున్నారు కదా, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ తొక్కలో ఇండియన్ రోడ్స్కి మీరు వెళ్ళే స్పీడ్కి ప్యాంట్ బెల్టే ఎక్కువ, సీట్ బెల్ట్ కూడా ఎందుకు? సరే అయితే కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దామా? నాట్ నౌ. నాకు మూడ్ లేదు. నేను వేరే మూడ్లో ఉన్నాను. అంజలి, ఎస్ సార్. టైటానిక్ సినిమా చేసే ముందు కేట్ మన ఆఫీస్కి వస్తుండే. చాలా ఇన్నోసెంట్గా ఉండేది. ఎస్, నీలాగే. By the way, Anjali, what's your salary? 40,000 సార్. Shit! 40,000 ఏమొస్తుంది? డూ వన్ థింగ్ అంజలి, మన హెడ్ ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వు. 5 lakhs. 5 lakhs ఇప్పిస్తాను. యు నో వన్ సర్ప్రైజింగ్ థింగ్, మనకక్కడ విల్లా కూడా ఉంది. విల్లాలో మనిద్దరం హ్యాపీగా గడిపేయచ్చు. నాలాగా హెడ్ అయిపోవచ్చు. టచ్ అవ్వట్లేదేంటి? సార్ సార్ చచ్చిపోయాడేమో. అది చచ్చే రకం కాదు, చంపే రకం. నేను సడన్ గా బ్రేక్ మీద కాలేసా. ఆడి నిదానంగానే నీ తొడ మీద చెయ్యేసాడు. అయ్యో, వీడికి ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా? హాస్పిటల్కి తీసుకెళ్దామా ప్లీజ్? ఆడి పిచ్చి చేష్టలు తగ్గాడు మంచి హ్యూమన్ బీయింగ్గా తయారవ్వాలంటే ఆడిని పడేయాల్సింది హాస్పిటల్లో కాదు, రోడ్డు మీద. రోడ్డు మీద? డోంట్ వరీ, అది నేను చూసుకుంటాను. ముందు ఆ జేబులో ఫోను పరిస్థితి, తర్వాత ఆయన సాయం పడదాం. పద. ఎవరో చావు కొట్టి బండిలో పడేశారు. మనం చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇరుక్కుపోతాం. పద పద పద. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. Excuse me, sir. By the way, I am Gogo from Chicago. I am first software engineer from 2 Godavari districts. Godavari kadaya. 2 Godavaris. West Godavari, East Godavari. I worked with Hollywood director. And I worked with Spielberg, Steve Jobs. इधर जॉब नहीं. I don't want job, man. You kindly give your cell phone. Cell phone? I will talk to Anjali. अंजलि? Yeah. Phone ra. Phone matladna. Arey tu idhar aa re. Anjali is my friend. I want to talk to her. I don't have phone. क्या? I lost my dress, my phone, and everything. I want mobile phone to talk Anjali. ఆ విషయం వీడికి చెప్పు. ये पागल क्या बोल रहे भाई? कुछ पता नहीं चल रहा. ఏంటి వీడికి అర్థం కాలేదా రే? अरे छोटो, ये एडिकेटेड पागल आया रे. 2 रोटी लो. चल रे भाई चल. अरे तू जा रे, तू जाको बैठ रे. क्या पागल आदमी है. బ్రదర్, నా సెల్ ఫోన్ పోతే పోయింది, నన్ను కన్ఫర్మ్డ్ గా బెగ్గని చేసావు. चलो भैया चलो. चलते. काम है. अरे छोटो पानी दे रे.
ఆ? మ్మ్. ఆహా. మ్మ్. ఈయన డ్రెస్ ఎక్కడ? అక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. మనం కారు ఎక్కడన్నా ఆపామా? ఎక్కడ ఆపలేదు సార్. అంటే ఆ పొదల్లో తుప్పల్లో ఎక్కడ ఆపలేదా? పొదల్లో తుప్పల్లోనా? అదేనయ్యా ఆ ఎంగిలాకులు సర్దాజీ గాడు. ఏంటి సార్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కళ ఏమన్నా కన్నారేంటి? కల మీరేమనుకోకపోతే ఇంకోసారి అడుగుతాను. చెప్పండి. మనం బండి ఎక్కడ ఆపలేదా? ఎక్కడ ఆపలేదు సార్. కారెక్కిన తర్వాత స్క్రిప్ట్ గురించి కాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ. అన్నీ ఓకే కానీ ద్రౌపది దగ్గరే ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటి ప్రాబ్లం? నేను డెమీ మోర్ అంటే మీరు దీపికా పదుకునే పట్టుబట్టారు సార్. నువ్వు డెమీ మోర్ అన్నావా? నేను దీపికా పడుకుని అన్నానా? మీరు డిసైడ్ అయ్యాక నేను డినై చేయగలనా సార్? కరెక్టే. అంజలి, అతను చెప్పేది నిజమేనంటావా? అవును బాబాయ్. బాబాయ్. ధర్మోదక తిలోదక దర్పణం కరిష్యే. అయ్యా, ఈ నువ్వులు మీ బొటన వేలు కద్దుకొని పెడమరగా నీళ్లు వదిలిపెట్టండి. నాయనా, మీ అమ్మగారికి తిలోదకాలు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. ఎవరు లేరంటారేంటండి? కూతురు అంటే అంజలి, ఆత్మీయులు అంటే నన్ను పెట్టుకొని ఎవరు లేరంటారండి? ఆత్మీయుడు కూతురు. అయినా ఎంత సంపాదించి ఏం లాభంలేండి ఇలాంటి సమయంలో తిరోధకాలు ఇవ్వడానికి బంధువులు ఆత్మీయులు లేనప్పుడు. మీ డబ్బులతో ఆవిడ వరదలోకాలు పంపించగలరా? అందుకే మనిషి అంత తర్వాత బంధాలు ఉండాలి, బంధుత్వాలు కలుపుకోవాలి. మనం మంచిగుంటేనే అన్నీ నిలబడతాయి. మంచి మాట చెప్పావు బాబు. ఆ? ఎవరేమి? రండి. పదా. అయ్యా, ఈ రోజు రాత్రి శివాలయంలో నిద్ర చేయండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగేనండి, తమరు దయచేయండి. నాకు శివాలయంలో నిద్ర, మీకు ప్రేమాలయంలో విహారం. ఏం బాబు? సరేండి. వస్తాను నాన్న. నవ్వెందుకు వస్తుందో నీకు? అంటే నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం తనకింకా చెప్పలేదమ్మా? నీకు చెప్పకుండా నేను ఎప్పుడైనా ఏదైనా చేశానా అమ్మా? అది సరే, తనెక్కడా మనమెక్కడా? ఇదంతా జరిగే పనేనా? తనే నిన్న ఫోన్ చేసి ఇక్కడ కలుద్దాం అని చెప్పే వరకు నేను అలాగే అనుకున్నానమ్మా. సిద్ధార్థ్ అంటే తనే కదూ? అవునమ్మా, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నాకు ప్రపోజ్ చేయడానికి తను ఇబ్బంది పడతాడేమో. అర్థమైంది. గుడ్ లక్. హాయ్ అంజలి. హాయ్. ఏమంటున్నాడు మీ కొత్త బాబాయ్? ప్రతి మెసేజ్కి ముందో జై హింద్ వెనకో జై హింద్ తగిలిస్తున్నాడు. దేశభక్తుడు అయిపోయాడు అనమాట. మీరు ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ అలాంటిది కదా. ఏదో చెప్పాలనిపించారు. ఏం లేదు. సో ఇంకా చెప్పాలి. అంటే అది నా బ్రేస్లెట్ నీ దగ్గర ఉండిపోయింది. అదంటే నాకు సెంటిమెంట్. సారీ, నేనే ఇవ్వాల్సింది మర్చిపోయా. దీనికోసమే పిలిచారా? థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఓకే అంజలి, లెట్స్ బీ ఇన్ టచ్. బాయ్. బాయ్. అతను అలా ఏం
చెప్పకుండా వెళ్ళిపోతుంటే నువ్వేంటి చూస్తూ నుంచున్నావు? నువ్వన్నా వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా. అలా వెళ్ళిపోతుంటేనే ఎంత బాధగా ఉంది. నేను ప్రపోజ్ చేశాక నో అని చెప్తే నేను తట్టుకోలేనమ్మా. అయినా తను ఎందుకు వచ్చాడో తెలిసాక నేను ఎలా ప్రపోజ్ చేయనమ్మా? ఇట్స్ మై బ్యాడ్ లక్. పదమ్మా వెళ్దాం. ఐ లవ్ యూ అంజలి. నేను చాలా లవ్ స్టోరీలు డైరెక్ట్ చేశాను, కానీ నా లవ్ విషయానికి వచ్చేసరికి మాటలు రాలేదు. ఇప్పుడు నీ మనసులో ఏముందో తెలిసాక ఇప్పుడు నిజం చెప్తున్నాను. నేను వచ్చిన బ్రేస్లెట్ కోసం కాదు, నీ కోసమే. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ పెళ్ళై 3 ఏళ్ళు కాకుండానే మా అమ్మ ఎంత దారుణంగా. ప్లీజ్ కూల్ డౌన్ మ్యామ్. కానీ సమన్స్ వచ్చినప్పుడు కోర్టుకు రావాల్సి వస్తుంది. నాయక్, లెట్స్ గో.